అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది. నిన్న ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించిన కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖున ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కళ్యాణ్ మన దగ్గర ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్, గడిచిన ఎన్నికలను మనం పరిశీలిస్తే, తాజాగా జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం పార్లమెంట్కి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ ఘోరంగా ఓటమి చెందింది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఖమ్మానికి పెద్ద బలం లేదు. బలం లేకపోతే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలనే ఉద్దేశంతో కేసీఆర్ని ఖమ్మం టార్గెట్ చేసి ఖమ్మం గెలవాలనే ఉద్దేశంతో ఖమ్మం అభ్యర్థిగా నామనాయాన్ని ప్రకటించి తొలి సభ ఇక్కడి నుంచే చేయాలన్న ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖున ఖమ్మం పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఖమ్మం నగరంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హరీష్ రావు, మాజీ మంత్రి కోడ అజయ్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా పరాజయం కాలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుని అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంట్లో ఏమైనా మళ్ళీ ఏమైనా కారణం అంటే ప్రధానంగా చూస్తే మనం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు గారిని ఎందుకు ఎంచుకున్నారంటే గతంలో తెలుగుదేశంలో ఉన్న కూడా ఆయన పార్లమెంట్ నేతగా పనిచేశాడు. తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా ఆయన పార్లమెంట్ నేతగా పనిచేస్తున్నాడు. గత 7 నియోజకవర్గాల్లో కూడా బలమైన నేతగా ఉన్నారు. ఇది సామాజిక సేవల్లో కానీ, ఆర్థికంగా కానీ, కార్యకర్తలను కలుపుకోవడం, నాయకులను కలుపుకోవడంలో కానీ కొంచెం బాగా పనిచేస్తారని పేరుంది. దీంతో నామా నాగేశ్వరరావుని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.